నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. రాజకీయాల్లో జయాపజయాల గురించి ఫలితం వెలువడేదాకా నిర్దిష్టంగా చెప్పలేం. కానీ ప్రజల గాలి ఎలా మళ్ళుతోందో సంకేతాలు ప్రబలంగా అందుతూనే ఉంటాయి. 2-3 నెలల ముందు తెలంగాణ వ్యాప్తంగా ఎటు చూసినా గులాబీ పరిమళాలే తప్ప మరోటి లేదనే భావన ప్రజల్లో ఉంది. మహా అయితే కమల వికాసం ప్రజలకు కొత్తదనం చూపిస్తుందనే ఆలోచన ఉండేది. ఇప్పుడు పరిస్థితి వేరు. ఎటు చూసినా కాంగ్రెస్ మాట వినిపిస్తోంది. హస్తం గుర్తుకే మన ఓటు అనే మాట జనంలో వ్యాపిస్తోంది. ఎలా? హఠాత్తుగా ఈ కొద్ది నెలల కాల వ్యవధిలో ఇంత మార్పు ఎలా సాధ్యమైంది? అధికార గులాబీ దళాలు జడుసుకునేలా, ప్రజలందరూ అధికారాన్ని అందించే స్థాయిలో నమ్మేలాగా కాంగ్రెస్ పార్టీ హఠాత్తుగా ఎలా బలోపేతమైంది? ఫలించిన తెర వెనుక వ్యూహాలు, పడుతున్న కష్టం గురించిన విశ్లేషణే ఈ వారం గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. తెలంగాణలో మారుతున్న ప్రజాబలం సంకేతాలు, కాంగ్రెస్ గెలుపు గాలి. భాజపా ఒక్కసారిగా లేచినట్లు లేచి పడిపోయేసరికి ఆ ఓటు ఇటు కాంగ్రెస్ కు కొంత కలిసొచ్చాయి. ఆ వాపును చూసి వాళ్ళు బలపనుకుంటున్నారు. ఇవి ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ వారసుడు, భారాస సంస్థాగత రాజకీయాలను తన కంటి చూపుతో శాసిస్తున్న, తన భవిష్యత్తు టీంను తయారు చేసుకోవటం మీద దృష్టితో అడుగులు వేస్తున్న కేటీఆర్ హైదరాబాద్ లో మీట్ ది ప్రెస్ సందర్భంగా చెప్పిన మాటలు. బిట్వీన్ ది లైన్స్ గమనిస్తే పెరిగిన కాంగ్రెస్ బలాన్ని కల్వకుంట్ల తారక రామారావు యాక్సెప్ట్ చేస్తున్నారని అర్థమవుతోంది. అయితే ఆ పెరిగిన బలం కాంగ్రెస్ కు ప్రజల్లో పెరిగిన ఆదరణగా గుర్తించడానికి ఆయన మనస్సు అంగీకరించడం లేదు. అలా అంగీకరిస్తే పరోక్షంగా తమ పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్టుగా ఒప్పుకోవడమే అవుతుంది. అందుకే మాటల వాడుకలో తండ్రిని మించిన తెలివితేటలు ఉన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీకి పెరిగిన బలాన్ని బీజేపీ వైఫల్యం ఖాతాలోకి వేస్తున్నారు. ఇది తమాషాగా అనిపిస్తున్న పరిణామం. గత 2018 ఎన్నికల గణాంకాలను పోల్చి కాస్త లెక్కలు వేసుకోవాలి. అధికార భారసకు అప్పుడు దక్కిన ఓటు శాతం 47, కాంగ్రెస్కు 29, బీజేపీ వాటా 7 మాత్రమే. ఈసారి ఎన్నికల్లో ఎలా ఉండబోతుందని కేటీఆర్ అనుకుంటున్నారు? బీజేపీకి ఓటు షేర్ ఎంత పెరిగిందో, ఆ పెరిగిన వాటాలు ఎంత మేర కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళిందో ఎలా తేల్చడం? కాంగ్రెస్కు ఈ ఎన్నికలలో సుమారు 40% ఓట్లు దక్కినా ఆ పెరిగిన 13% బీజేపీ నుంచి వచ్చిందే అని వర్ణించగలరు. ఇంకో కోణం నుంచి కూడా కేటీఆర్ ఆలోచించాలి. బయటకు చెప్పకపోయినా కనీసం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. బీజేపీకి ఒక్కసారిగా లేచినట్లు లేచి అని ఆయన అభివర్ణించినట్లు ఆదరణ అసలు ఎందుకు పెరిగింది? మోదీ మరియు ఆ పార్టీ చెబుతున్నట్టుగా డబుల్ ఇంజిన్ సర్కారు రాష్ట్రాన్ని ఇంతగా బాగా ముందుకు నడిపిస్తుందనే నమ్మకం ఆ వర్గం ఓటర్లలో వచ్చిందా? అలా మంచి పరిపాలన కోసమే బీజేపీ గ్రాఫ్ పెరిగిందా, లేదా ప్రభుత్వ వ్యతిరేకత వల్ల వారి గ్రాఫ్ పెరిగిందా అనేది కీలకంగా గమనించాలి. మంచి పాలన కోసం అని చెప్పినట్లయితే బీజేపీ మీద ఆ నమ్మకం సడలిపోయిన తర్వాత ఆ ఓటు శాతం మొత్తం బారాసా వైపు మళ్ళాలి కదా. అలా జరగకుండా కాంగ్రెస్ వైపు మళ్ళిందంటే దాని అర్థమేంటి? ఆ పెరిగిన బలం మొత్తం సుపరిపాలన కోసం లక్షించినది కాదు, గులాబీ ప్రభుత్వం మీద ఈసడింపుతో తయారైన ఓటు శాతం. అలాంటప్పుడు బీజేపీకి కొంత శాతం ఓటు బ్యాంకు పెరిగితే అదే స్థాయిలో కాంగ్రెస్ కు కూడా పెరిగి ఉండాలి. ఆ పెరిగిన బలంలో బీజేపీ మీద నమ్మకం సడలిన వారు కాంగ్రెస్ వైపు మళ్ళీ ఉండాలి. ఇక్కడ కేటీఆర్ మరో సంగతిని కూడా గమనించాలి. బీజేపీ మీద ఎందుకు నమ్మకం సడలిపోయింది? కేవలం ఆ బీజేపీ భారసాతో కుమ్మక్కు రాజకీయాలు నడుపుతోందని ప్రజలు అనుకోవడం వల్ల మాత్రమే. ఇప్పుడు వారు సభాముఖంగా ఎన్ని తిట్లైనా తిట్టుకోవచ్చుగాక, ఈ రెండు పార్టీలు లోపల నడుపుతున్న రాజకీయాలు వేరే అనే మాట ప్రజలు నమ్ముతున్నారన్నది నిజం. ఈ వాస్తవాన్ని ఆఫ్ ద రికార్డుగా అయినా అంగీకరిస్తే భారస కానీ కేటీఆర్ కానీ నష్ట నివారణకు చర్యలు తీసుకోవచ్చు, లేకపోతే వారికి చేటు తప్పదు. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఇవాళ వెల్లడవుతున్న కొన్ని సర్వేలు కాంగ్రెస్ సింపుల్ మెజారిటీతో గట్టున పడుతుందని అంటున్నాయి. మరికొన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీకి బంపర్ మెజారిటీ దక్కుతుందనే అంచనాలను కూడా బయట పెడుతున్నాయి. మొన్నటి దాకా ఈ స్థాయిలో అధికారంలోకి రావటం గురించి చర్చల్లో లేని కాంగ్రెస్ పార్టీ హఠాత్తుగా అధికారానికి చేరువ కావటం అనేది అంత సులభంగా జరిగిన విషయం కాదు. దీని వెనుక సుదీర్ఘమైన పరిశ్రమ, లోపరహితమైన వ్యూహాలు ఉన్నాయి. అయితే కొన్ని ఎదురు దెబ్బలు వారికి కూడా తప్పలేదు. ఎంత పక్కాగా వ్యూహరచన చేసినా కొన్ని లోటుపాట్లు దొరకడం చాలా సహజమని సరిపెట్టుకోవాలి. తమ పార్టీలో ముఠాలకు చెక్ పెట్టడం ద్వారానే కాంగ్రెస్ తొలి విజయం సాధించిందని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ అంటేనే ముఠా కక్షలకు పెట్టింది పేరు. ఆ పార్టీ నాయకులు నిత్యం ఒకరి వెనుక మరొకరు గోతులు తవ్వుతూ గడిపేస్తారనేదే అందరూ ఎరిగిన సంగతి. సాధారణంగా చాలా పార్టీలతో తాము పొందగల మంత్రి పదవికి అడ్డం వస్తారనే అనుమానంతో సొంత పార్టీ వారిని ఓడించడానికి ఇతర నియోజకవర్గాల అభ్యర్థులు ప్రయత్నిస్తుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీలో సీల్డ్ కవర్ సీఎం సంస్కృతి కారణంగా ఎవరికైనా సరే తాము ముఖ్యమంత్రి అయిపోగలమనే ఆశ ఉండడం కారణంగా
తమకు అడ్డం వస్తారనే అనుమానంతో ఇతర నాయకులను ఓడిస్తూ పోవడం అనేది చాలా సహజంగా జరిగే పని. అయితే చావో రేవో తేల్చుకోవలసిన ఈ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తొలి దశలోనే ఈ లోపాన్ని పార్టీ అధిష్టానం గుర్తించింది. గ్రూపు రాజకీయాలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, ఎంత సీనియర్ నాయకులు అయినా సరే కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీలో రాష్ట్ర నాయకులతో నిర్వహించిన కీలక సన్నాహక సమావేశంలో రాహుల్ గాంధీ ప్రకటించారు. ఐక్యత గురించిన ఇలాంటి ప్రకటనలు సహజంగా వచ్చేవే. అయితే ఆచరణకు వచ్చేసరికి అంతా యథాపూర్వస్థితికి చేరుకుంటూ ఉండటం పాత సంగతి. ఈ దఫా రాహుల్ ఒక అడుగు ముందుకేసి ముఠాలకు నేతృత్వం వహిస్తున్న కొందరు నాయకులకు పర్సనల్ గా సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. ఆ మంత్రం ఫలించింది. పరస్పర విభేదాలున్న నాయకులు హైదరాబాద్ లో కలిసి భేటీలు పెట్టుకున్నారు. మొత్తానికి ఐక్యంగానే ఇవాల్టిదాకా నడుస్తున్నారు. మధ్యలో కొన్ని విభేదాలు శృతిమించిన మాట వాస్తవం. కొందరు బయటకు వెళ్లారు, కానీ చాలా వరకు అసంతృప్తులను బుజ్జగించగలిగారు. బుజ్జగింపుల కోసమే కొందరు సీనియర్లను ప్రత్యేకంగా నియమించారు. ఆ ఎత్తుగడలు ఫలించాయి. నామినేషన్లు వేసిన తర్వాత కూడా ఆ బుజ్జగింపులు ఫలితాలనిచ్చాయి. కాంగ్రెస్ ఈసారి గెలిచి అధికారం చేపడితే గనుక ఈ ఐక్యత అనేది వారికి ప్రధాన బలమని నిరూపించుకున్నట్లే. కేసీఆర్ సర్కారు మీద పెద్ద స్థాయిలో విమర్శలు చేస్తూ ఒక ప్రభంజనం సృష్టించిన వైఎస్ షర్మిల ఇప్పుడు చప్పున చల్లారిపోయి కనిపిస్తున్నారు. ఆమె కాంగ్రెస్లో విలీనం కాదలుచుకున్న ప్రయత్నాలు ఫలించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తానని ప్రకటించిన ఆమె తర్వాత కాంగ్రెస్ విజయం కోసం పూర్తిగా ఎన్నికల బరిలోంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. లోపాయికారి తెర వెనుక ఒప్పందాలతో తెలుగుదేశం కూడా పోటీలో లేకుండా చేశారు. కోదండరాం పార్టీకి అంత ఓటు షేర్ లేకపోయినా ఏ ఒక్క ఓటు చీలకూడదనే లక్ష్యంతో ఆయన పార్టీని కూడా ఆప్ చేయించారు. ప్రత్యేకించి షర్మిల పార్టీని విలీనం చేసుకోకుండా, ఆమెను ప్రచారంలో కూడా వాడుకోకుండా ప్రస్తుతానికి పూర్తిగా సైలెంట్ గా మార్చేయటం అనేది కాంగ్రెస్ పార్టీ మాస్టర్ స్ట్రాటజీ అనుకోవాలి. ఆమె పార్టీ విలీనం అయి ఉంటే ప్రధానంగా సీట్ల పంచాయతీ తెగేది కాదు. పైగా తెలంగాణ ఏర్పాటును అడ్డుకున్న, వ్యతిరేకించిన వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాల్ని నెత్తిన పెట్టుకున్నందుకు కాంగ్రెస్ మీద కేసీఆర్ విమర్శలు ఒక రేంజ్ లో ఉండేవి. ఆమె కాంగ్రెస్ కు అనుకూలంగా ప్రచారానికి వచ్చి ఉన్నా కూడా పరిస్థితి ఇలాగే ఉండేది. అది కూడా ఇప్పుడు అవకాశం లేదు. కేవలం ఆమెను టార్గెట్ చేస్తూ గులాబీ దళం సాగించగల ప్రచారం పార్టీకి నష్టం చేస్తుంది గనుకనే షర్మిలను వ్యూహాత్మకంగా పక్కన పెట్టారు. ఎన్నికల తర్వాత ఆమెకు ప్రతిపకారం తప్పకుండా ఉంటుంది. అసలు షర్మిల ఢిల్లీ యాత్రలో కుదిరిన వ్యూహాత్మక ఒప్పందమే అది అనే గుసగుసలు పార్టీలో ఉన్నాయి. ఓట్లు చీలకుండా కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగానే వ్యవహరించిందని చెప్పాలి. సాధారణంగా సోదర రాష్ట్రాలే గనుక తెలంగాణకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఏపీతో బేరీజు వేస్తుంటాం. ఏపీలో పవన్ కళ్యాణ్ ఏడాదికి పైగా ఓట్లు చీలనివ్వను అంటూ నానాయాగి చేస్తున్నారు. అదే సమయంలో ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ సైలెంట్గా ఉండి ఓట్లు చీలనివ్వని వాతావరణం తీసుకొచ్చింది. వ్యతిరేక ఓటు మొత్తం 100% కాంగ్రెస్కు మాత్రమే పడే పరిస్థితి ఇప్పుడుంది. బీజేపీకి పడగల ఓట్లు సాంప్రదాయకంగా వారి పార్టీకి, వారి హిందుత్వ ఎజెండాకు పడే ఓట్లు మాత్రమే అవుతాయి. ఓట్లు చీలనివ్వకూడదనే విషయంలో పార్టీ బాగా సక్సెస్ అయింది. పార్టీని దమ్ముగా ముందుకు తీసుకువెళ్లడంలో రేవంత్ రెడ్డి కష్టాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఆయన పార్టీకి సారథి అయినప్పటి నుంచి కూడా ఆయనను వ్యతిరేకించేవారు పార్టీలో ఉన్నారు. నైతికంగా ఆయనను దెబ్బతీయడానికి ప్రయత్నించిన వారు ఉన్నారు. ఆయనను తప్పించడానికి పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చిన వారు ఉన్నారు. ఇలాంటి అన్ని రకాల ప్రతికూల పరిస్థితులను సమర్థంగా తట్టుకుంటూ రేవంత్ రెడ్డి పార్టీని చక్కగా ముందుకు తీసుకువెళ్లారు. తానొక్కడే పార్టీకి బలంగా మారి కష్టపడుతూ వచ్చారు. ఎలాంటి ఈగోలకు పోకుండా తనను వ్యతిరేకించే అనేక మంది సీనియర్ నాయకులతో వ్యక్తిగతంగా భేటీ అవుతూ వారితో సత్సంబంధాలు నెలకొల్పుకుంటూ పార్టీ ఐక్యంగా ముందుకు అడుగు వేయటంలో రేవంత్ రెడ్డి పోషించిన పాత్ర అసమానం. ప్రతి ఒక్కరూ కూడా తాము మహానుభావులం అని భావించుకునే కాంగ్రెస్ పార్టీలో అందరు నాయకులతో సయోధ్య కుదుర్చుకోవటం అనేది అంత చిన్న సంగతి కానే కాదు. రేవంత్ ఆ పాత్రను సమర్థవంతంగా పోషించారు. అదే సమయంలో ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. తాము కూడా ముఖ్యమంత్రి అభ్యర్థులం అని అనుకునే అనేక మంది నాయకులు కేవలం తమ సొంత నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం అయిపోయేంతటి క్లిష్ట పరిస్థితులు ఉన్న ప్రస్తుత నేపథ్యంలో మహా అయితే అదనంగా 1-2 నియోజకవర్గాల్లో మాత్రం ప్రచారం నిర్వహిస్తున్న రోజుల్లో రేవంత్ రెడ్డి రాష్ట్రమంతా తిరుగుతూ కేసీఆర్ ప్రభుత్వ దుర్మార్గాలను ఎండగడుతూ తాము ప్రకటించిన వరాల గురించి కేసీఆర్ మరియు ఇతర ప్రత్యర్థులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ దూసుకుపోతున్నారు. ముందు నుంచి జాగ్రత్తగా గుంభనంగా అనుసరిస్తున్న వ్యూహాలకు తోడు రేవంత్ రెడ్డి కష్టం కూడా తోడవడంతో కాంగ్రెస్ పార్టీ ఇవాళ గెలుపు సమీపానికి చేరుకుంది. రాష్ట్రంలో చాలామందిని పలకరించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ గెలుస్తుంది, అధికారం మారుతుంది అనే మాటలు వస్తున్నాయంటే పైన చెప్పుకున్నవన్నీ కారణాలే. గతంలో గ్రేట్ ఆంధ్ర ప్రస్తావించినట్టు కేసీఆర్ దళం మాటల్లో భయ సంకేతాలు కనిపిస్తోంటే
కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం ద్విగుణీకృతమై ఉంది. కేవలం ఈ 2-3 నెలల్లో అనల్పమైన బలాన్ని కొత్తగా కూడగట్టుకుని గెలిచే పార్టీకే ఓటు వేద్దాం అనుకునే తటస్థులను కూడా కాంగ్రెస్ పార్టీ ఆకర్షించగలుగుతోంది. ఈ పరిణామాలన్నీ ఆ పార్టీకి శుభ సంకేతాలే. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.